పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు కేంద్రం సిద్దమైంది. కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఉగ్రవాదుల ఏరివేతకు తదుపరి కార్యాచరణపై కేంద్రం దృష్టి పెట్టనుంది. త్రివిధ దళాలు సిద్దంగా ఉండాలని ఇప్పటికే ప్రధాని మోదీ ఆదేశించినట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు కేంద్రం సిద్దమైంది. కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఉగ్రవాదుల ఏరివేతకు తదుపరి కార్యాచరణపై కేంద్రం దృష్టి పెట్టనుంది. త్రివిధ దళాలు సిద్దంగా ఉండాలని ఇప్పటికే ప్రధాని మోదీ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, నిన్నటి ఉగ్రదాడి ఘటన తర్వాత మున్ముందు కేంద్రం వైఖరి ఎలా ఉండబోతోందంటారు? కృష్ణ, సుమిత్ర, మరికొద్దిసేపట్లో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ప్రధాని మోదీ నేతృత్వంలో జరగబోతుంది. ప్రధాని మోదీ నివాసంలోనే ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్తో పాటు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తదితర మంత్రులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో ఏ చర్యలు తీసుకోబోతున్నారు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న దానిపైన అందరూ సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సమావేశం తర్వాత దేశ భద్రతా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది అన్నది అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఏం చేయబోతుంది భారత ప్రభుత్వం, ఈ దాడిపైకి ప్రతి దాడి ఏ విధంగా చేయబోతుంది, ప్రతీకారం ఏ విధంగా తీర్చుకోబోతుంది, అదేవిధంగా భారత ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అధికారికంగా ఎక్కడ కూడా తన స్పందనను బయటపెట్టలేదు. ఈ దాడి జరిగిన తర్వాత, ఈ ఘటన జరిగిన తర్వాత అమిత్ షా అటు పహల్గాం అదేవిధంగా శ్రీనగర్ మాత్రం వెళ్ళేసి వచ్చారు. అక్కడ పరిస్థితిని సమీక్షించి ఇక్కడ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మరోపక్క కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా త్రివిధ దళాల అధికారులతో పాల్గొన్నారు. ఆ చీఫ్లతో పాల్గొని ఏ చర్యలకైనా మీరు సిద్ధంగా ఉండండి, ఎటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు ఈ సమావేశంలో ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. త్రిదళ అధికారులు కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సిద్ధమే అంటూ వారు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు ప్రభుత్వానికి. సో భారత ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నదే ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇటు పాకిస్తాన్, ముఖ్యంగా పాకిస్తాన్ ఎదురు చూస్తోంది. ఇతర దేశాలు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఒక చైనా మినహా మిగతా దేశాలు సుమారు 25-30 దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి మనం చూసాం. కొద్దిసేపటి క్రితమే రాజ్నాథ్ సింగ్ ఒక సమావేశంలో పాల్గొంటూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రతి చర్య అయితే చాలా తీవ్రంగా ఉండబోతుంది, ఇది తీవ్రవాదాన్ని మేము సహించేది లేదు, ప్రపంచం మొత్తం చూస్తుంది, మేము ఏం చేయబోతున్నాం, ఏం చేస్తామన్నది కూడా ప్రపంచానికి తెలిసేలాగా చేస్తామని కూడా ఆయన గట్టిగానే ఒక సవాల్ విసిరారు. మరి ఈ సమావేశంలో ఏ అంశాల మీద, ఈ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఏ అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది, ఎటువంటి అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది, బీఫిటింగ్ రిప్లై ఈ తీవ్రవాదులకు భారత ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంది అన్న దానిపైన రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ప్రధానంగా 5 అంశాలపైన ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అందులో మొదటిది ఏదైతే 2016లో ఉరీలో సైనిక స్థావరంపైన దాడి జరిగినప్పుడు అప్పుడు కూడా ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి. తర్వాత 2019లో
పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా అప్పుడు బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ జరిగినాయి. సో 2 సార్లు పాకిస్తాన్లో సర్జికల్ స్ట్రైక్ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అటువంటి సైనిక చర్యకి ఏదైనా పాల్పడే అవకాశం ఉందా, అటువంటి సర్జికల్ స్ట్రైక్స్కి అవకాశం ఉందా అన్న అంశాలపై కూడా ఇప్పుడు ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో విదేశీ ఉగ్రవాదులు సుమారు 100 మందికి పైగా ఉన్నారు అన్నది ఇప్పుడు ఇంటెలిజెన్స్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు, ఆ యొక్క సరిహద్దు అవతల ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ శిక్షణా శిబిరాలు, ఈ యొక్క ఉగ్రవాద శిక్షణా శిబిరాలుగా చెప్తున్నటువంటి లాంచ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, లష్కర్-ఏ తోయిబా, జైష్-ఈ మహమ్మద్ లాంటి ఈ యొక్క లాంచ్ ప్యాడ్స్, వాటిని నాశనం చేయాలి అన్న ఉద్దేశంతో మరోసారి సర్జికల్ స్ట్రైక్ వెళ్ళాలా అన్న దానిపైన ఖచ్చితంగా ఈ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్, అదేవిధంగా వైమానిక దాడులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక రెండో అంశం, అంతర్గత ఉగ్రవాద కదలికలపైన కఠిన చర్యలు తీసుకోవాలి, అంతర్గత భద్రత పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపైన జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటూ ఒక కొత్త ఆర్గనైజేషన్ ఏర్పడింది. అది లష్కర్-ఏ తోయిబా అనుబంధ సంస్థగా కూడా చెప్తున్నారు. ఈ కొత్త సంస్థ ఎందుకు పుట్టింది, దీని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దాన్ని ఏ విధంగా నాశనం చేయాలి అన్న అంశంపై కూడా ఇందులో ప్రధానంగా చర్చ జరగబోతున్నారు. ఇప్పటికే ఎన్ఐఏ అదేవిధంగా ఐబీ రంగంలోకి దిగింది. ఖచ్చితంగా రా ఏజెంట్లు కూడా అక్కడ రంగంలోకి దిగారు. ఈ 3 సంస్థలు కలిపి ఈ తదుపరి చర్యలను తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఐబీ, రా, ఇంటెలిజెన్స్ యొక్క ఎన్ఐ ఈ 3 కూడా ఒక నివేదికను కూడా దీనిపైన ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద కదలికలకు సంబంధించి ఏ విధంగా వాటిని ఎదుర్కోగలం అని కూడా ఒక నివేదిక ఇచ్చారు. దానిపైన అంతర్గత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన భద్రతా చర్యలపైన రెండో అంశంగా అందులో చర్చించే అవకాశం ఉంది. ఇక మూడో అంశంగా డిప్లొమాటిక్ చర్యలు, దౌత్యపరమైనటువంటి చర్యలు తీసుకొని పాకిస్తాన్ ఏకాకిని చేయాలి, అది ఏ విధంగా చేయాలి, ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించిన దౌత్యపరమైన చర్యలు ఏంటి అనేది కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక అంతర్రాష్ట్ర భద్రతా సమీక్ష కూడా, అంటే పర్యాటక ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయడంతో పాటు యాత్రికులు, ఈ పర్యాటకుల కోసం ప్రత్యేక బలగాలను నియమించాలి, తర్వాత డ్రోన్లు వాడకం చేయాలి, తర్వాత ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ వంటి వాటిని ఏ విధంగా విస్తృతంగా వినియోగించాలి, వీటన్నిటిని కూడా కొత్తగా ఏ విధంగా అమల్లోకి తీసుకురావాలి అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది ఈ సమావేశంలో. సో ముఖ్యంగా చివరిది, దీన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయకుండా దీన్ని ఒక అంటే ఉగ్రవాద చర్యని దేశభక్తిగా ఏ విధంగా మార్చాలి అంటే, మనం చూసాం ఇందులో అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా ఆరితేరిన వాళ్ళు. గతంలో పుల్వామా జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగి ఆ తర్వాత ఎన్నికలు కూడా జరిగాయి 2019లో. ఆ తర్వాత ఆర్టికల్ 370 కూడా రద్దు చేశారు. ఆ తర్వాత బంపర్ మెజార్టీతో కూడా ఈ యొక్క బీజేపీ అధికారంలోకి వచ్చింది మనం చూసాం. సో దీన్ని ప్రతిపక్షాలు తమకి రాజకీయ ప్రయోజనం కోసం వాడుకోకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించి ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ మద్దతు కూడా కూడగట్టే దిశగా కూడా ఈ ఏదైనా ఆల్ పార్టీ సమావేశం పెడితే బాగుంటుందా అన్న దానిపైన కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే 6 గంటలకి ఈ సమావేశం ప్రారంభమైంది. మరికొద్దిసేపు అంటే సుమారు ఒక 30-45 నిమిషాల పాటు కూడా ఈ సమావేశం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. 1 గంట పాటు కూడా జరుగుతుందని కూడా మరికొంతమంది చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ 7-7:30 ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయబోతుంది. తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది, దానికి ప్రతి చర్య ఏ విధంగా ఉండబోతుంది, ఇకపైన తీసుకోబోయే చర్యలు ఏంటి అనేది కూడా ఒక ప్రకటన రూపంలో ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మోదీ ఏమైనా కాశ్మీర్లో పర్యటించే అవకాశం ఏమైనా ఉందా కృష్ణ? ఖచ్చితంగా, అంటే ప్రస్తుతం అయితే భద్రతా చర్యల కారణాలను చూపించి అక్కడ ఆయన పర్యటనను ఇంకా ఖరారు చేయలేదు. కానీ ఆయన కూడా అక్కడికి వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. గతంలో మనం చూసాం ఉరి కానీ పుల్వామా ఘటన జరిగినప్పుడు ఆయన కూడా ప్రత్యక్షంగా అక్కడ సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి వెళ్ళారు, ఆ ప్రాంతాలను కూడా చూసి వచ్చారు. సో ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాలను కూడా చూసే అవకాశం ఉంది. ఆ విధంగా చూసినప్పుడే కొంత ప్రజల్లో వాళ్ళకు కూడా ఒక నమ్మకం, ఒక విశ్వాసం కలుగుతుంది. తర్వాత భద్రత పట్ల ప్రధాని కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి అక్కడ స్థానిక ప్రజలకు కూడా కొంత నమ్మకాన్ని కలిగించినట్లు అవుతుంది. ఆ ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతానికైతే దాని మీద ఎటువంటి షెడ్యూల్ అయితే ఖరారు కాలేదు. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో
ఇప్పటికైతే అటువంటి పర్యటనలు ఏమి పెట్టుకోవట్లేదు. తదుపరి రోజుల్లో ఏదైనా పెట్టుకునే అవకాశం ఉంది, కానీ ఇప్పుడైతే లేదు. కానీ ఖచ్చితంగా ఆయన మాత్రం గతంలో లాగానే ఇక్కడ కూడా ఈ సంఘటన ప్రాంతానికి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది మన కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. నీలిమ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.